Hi dear students, welcome back to NEET and ఛానల్. నీట్ యూజీ 2024-25 ఏపీ తెలంగాణ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి నాకు వాట్సాప్లో అండ్ యూట్యూబ్లో అయితే అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే ఇది. అండ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యాక్చువల్గా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇప్పటి నుంచే మీకైతే రావడం జరుగుతుంది. రెండు యూనివర్సిటీల నుంచి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. సో అదేవిధంగా డిస్క్రిప్షన్ మా నెంబర్ ఉంటుంది. ఎవరైనా కౌన్సిలింగ్ గురించి అసలే ఐడియా లేకుంటే అక్కడ మెసేజ్ చేసి మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. నేను పర్సనల్‌గా మీకు టచ్‌లో ఉంటూ మీకు అన్నీ అడ్వైజ్ అయితే ఇస్తూ ఉంటా. సో వీడియోలోకెళ్ళినట్లయితే ఏపీలో మాకింకా వెరిఫైడ్ అని రాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ వెరిఫైడ్ రాని వారికి ఒకవేళ మొబైల్‌కి మెసేజ్ వచ్చినట్లయితే మీ మిస్టేక్ ఏంటి అని చెప్పి మీరు లాగిన్ అయ్యి అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. చాలామంది చేసుకున్నారు అలా. సో అలా మీకు వెరిఫైడ్ అని రానిది మాత్రం మెరిట్ లిస్ట్ రాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెరిఫైడ్ అని అయితే వస్తుంది. అది మీరేం టెన్షన్ పడకండి దానికి సంబంధించి. కొందరికి వెరిఫైడ్ అని ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్‌కైతే ఆల్రెడీ వెరిఫికేషన్ జరిగిపోయినట్టు ఆల్రెడీ అయితే చూపిస్తుంది. సో మొత్తానికి మీకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇంకా 4, 5 డేస్ ఈజీగా పట్టే అవకాశం అయితే ఉంది. అండ్ తెలంగాణ మాత్రం మెరిట్ లిస్ట్ ఒక 2, 3 డేస్‌లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ తెలంగాణలో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే కొత్త కాలేజీలు 4 ఆల్రెడీ వచ్చాయి. ఇంకా 4 ఖాళీల కోసం ఢిల్లీ వెళ్లారు. సో వైద్య శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లారు. వీళ్ళని పిలిచారు అక్కడికి. ఇంకా 4 ఎక్స్‌ట్రా 4 ఖాళీల కోసం. సో ఇప్పుడు మనకు 1, 2 డేస్‌లో దాని రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈసారి వస్తే మాత్రం 8 కాలేజెస్ రాకపోతే అదే 4 కాలేజెస్. ఫైనల్ వెరిఫికేషన్ డైరెక్ట్ వీళ్ళు వెళ్లి వాళ్ళని కలవడం అయితే ఆ ప్రాసెస్ జరుగుతుంది. యాక్చువల్‌గా అది నిన్ననే అయిపోయింది ప్రాసెస్. దానికి సంబంధించిన న్యూస్ అయితే బయటికి రాలేదు. టోటల్ 8 కాలేజెస్ వస్తాయి ఒకవేళ యాక్సెప్ట్ అయినట్టయితే. సో వీళ్ళు పర్సనల్‌గా వెళ్తున్నారు కాబట్టి యాక్సెప్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ఏ టైంలో అయినా న్యూస్ రావచ్చు నేను చెప్తాను. ఏపీలో కొత్త కాలేజీలు అయితే దాదాపు ఎలాంటి న్యూస్ అయితే లేదు. సో ఆంధ్రప్రదేశ్‌లో ఈ వెరిఫికేషన్ అయిందా లేదా అనే ఒక ఇష్యూ మాత్రం మీలో మైండ్‌లో ఉంది. మెరిట్ లిస్ట్ రావడానికి ఇంకొంచెం టైం ఉంది దానికి. కానీ వెరిఫికేషన్ అందరికి అవుతుంది. లేకపోతే మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ చెక్ చేసుకోండి. ఈజీగా మళ్ళీ మీరు దాన్ని కరెక్ట్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణలో మెరిట్ లిస్ట్ రాబోతుంది. ఒక 2 డేస్ లోపల రావచ్చు మేబీ. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ టైం ఇచ్చి ఇంకొక ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అప్పటి వరకు మీరు చేసేదేం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉందా? ఆ రిమార్క్స్ కాలమ్ ఉంటుంది పక్కన. అక్కడ ఏదైనా రిమార్క్ ఉందా చూసుకోండి మెయిన్‌గా. రిమార్క్ ఉంటే వాళ్ళు కింద మళ్ళీ ఒక అడ్వైజ్ అయితే ఇస్తారు. ఈ టైం లోపల మీరు సెట్ చేసుకోండి అని. సో, ఆ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ అండ్ ఇక్కడ రిమార్క్స్ కాలమ్‌లో ఏం రిమార్క్ లేకుంటే మీరు సేఫ్. సో, ఏదైనా రిమార్క్ ఉంటే దాన్ని సెట్ చేసుకోవాలి. చాలామందికి టాప్ మార్క్స్ వచ్చిన వారికి సో, ఈసారి లోకల్, నాన్ లోకల్ ఇష్యూ రిమార్క్స్ చాలామందికి రావచ్చు. మెయిన్‌గా ఏపీలో చదివిన వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ 9-12 చదివిన వాళ్ళందరికీ ఎలాంటి రిమార్క్స్ దాదాపు రావు. ఏదైనా రిమార్క్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ వెరిఫికేషన్ అప్పుడే మొబైల్‌కి పంపించుంటారు. సో, ఈ విధంగా మెరిట్ లిస్ట్ రాగానే రిమార్క్స్ అయితే చెక్ చేసుకోండి. అది మళ్ళీ సెట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పట్లో వెబ్ ఆప్షన్స్ అయితే లేవు. సో, ఫస్ట్ 2 మెరిట్ లిస్టులు రావాలి. నాకు కొందరు చూసి ఎక్కడో ఆల్ ఇండియా కోటా దానికి సంబంధించిన న్యూస్ చూసి వెబ్ ఆప్షన్స్ తెలంగాణలో స్టార్ట్ అయిపోయాయని అడిగారు. సో, వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే మన దగ్గర ప్రతి అప్డేట్ సంబంధించిన వీడియో అయితే మన దగ్గర ఉంటుంది. వస్తూనే ఉంటుంది. సో, మీరైతే ఛానల్‌తో టచ్‌లో ఉండండి. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో నాకు కన్సల్ట్ కండి.